ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాము. దానికన్నా ముందు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో రోజు అప్లోడ్ చేసే టీజీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ మీరు చూడొచ్చు. దీని ద్వారా మీ ఎగ్జామ్లో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ని చూద్దాము. 31st క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ద ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా? భారతదేశ పండ్ల గిన్నె అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఈజ్ కాల్డ్ ది ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 32nd క్వశ్చన్, ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. మెదడు బాధ్యత వహిస్తుంది. ఆప్షన్స్: ఆప్షన్ 1 థింకింగ్ ఆలోచన, ఆప్షన్ 2 రెగ్యులేటింగ్ ద హార్ట్ బీట్ హృదయ స్పందనను నియంత్రించడం, ఆప్షన్ 3 బ్యాలెన్సింగ్ ద బాడీ శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ because brain is responsible for all of this: thinking, regulating the heartbeat, balancing the body. ఇవన్నీ బ్రెయిన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్, హూ ప్రమోట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్? పెరుగు ఏర్పడటానికి ఏది దోహదపడుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ 1 ఫంగై, ఆప్షన్ 2 లాక్టోబాసిల్లస్, ఆప్షన్ 3 వైరస్, ఆప్షన్ 4 సూజీ. Correct answer is lactobacillus. Lactobacillus is responsible for the formation of curd. Next question, which are three main factors that causes population change? జనాభా మార్పుకు కారణమయ్యే మూడు ప్రధాన అంశాలు ఏవి? ఆప్షన్ 1 బర్త్స్, డెత్స్ అండ్ మ్యారేజ్. జనాలు, మరణాలు మరియు వివాహం. ఆప్షన్ 2 ఓన్లీ బర్త్స్ అండ్ డెత్స్. జననాలు మరియు మరణాలు మాత్రమే. ఆప్షన్ 3 బర్త్స్, డెత్స్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. జననాలు, మరణాలు మరియు ఆయుర్దాయం. ఆప్షన్ 4 బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్. జననాలు, మరణాలు మరియు వలసలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్స్. 35th క్వశ్చన్, విచ్ ఈస్ ద వైడెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలో అత్యంత విశాలమైన నది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 అమెజాన్, ఆప్షన్ 2 నైల్, ఆప్షన్ 3 గంగాస్, ఆప్షన్ 4 గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అమెజాన్. వైడెస్ట్ రివర్ అంటే అమెజాన్ రివర్ ఈస్ ద వైడెస్ట్ రివర్. నేను ఈ పీడిఎఫ్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ రివిజన్. మీరు తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఇలా వీడియో చూసేసి వదిలేస్తే కొన్ని రోజులకి మళ్ళీ మర్చిపోతారు, కాబట్టి ఇలా చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 36th question, who gave the statement, it takes a loud voice to make the deaf hear? చెవిటివారు వినేలా చేయడానికి బిగ్గరగా గొంతు అవసరం అనే ప్రకటన ఎవరు ఇచ్చారు? ఆప్షన్స్: చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు, భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ భగత్ సింగ్. భగత్ సింగ్ అనే ఆయన మనకి ఇట్ టేక్స్ లౌడ్ వాయిస్ టు మేక్ ద డెఫ్ హియర్ అనే స్టేట్మెంట్ని పాస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాద్షా ఖాన్? బాద్షా ఖాన్ అని కూడా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 మొహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 2 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆప్షన్ 3 బాజీ మొహమ్మద్, ఆప్షన్ 4 అష్ఫకుల్లా ఖాన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని మనము ఫ్రంటియర్ గాంధీ అని కూడా అంటాము. ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వీడియోస్ కానీ మీరు ఫాలో అయింటే అందులో ఉంది.
ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే టీజీ హైకోర్ట్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో మీరు ఇంతకు ముందు వీడియోస్ కూడా అన్నీ చూడొచ్చు. అక్కడికి వెళ్లి చూడండి. చాలామంది నాకు కమెంట్ సెషన్‌లో చెప్తున్నారు. మాకు చాలా క్వెషన్స్ కావాలి. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్ చేయండి అని. ఇంకా చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను చాలా చేశాను. అవన్నీ ఆ ప్లేలిస్ట్‌లో పెట్టాను. వెళ్లి చూడండి. నెక్స్ట్ క్వెషన్. విచ్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ హిమాలయాస్? హిమాలయాలలో ఉద్భవించే నది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 జీలం, ఆప్షన్ 2 చినాబ్, ఆప్షన్ 3 రవి, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఈ 3 నదులు కూడా మనకి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. దీస్ 3 రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. ఈ 3 కూడా మనకి హిమాలయాల నుంచే ఉద్భవిస్తాయి. హిమాలయాస్ నుంచే మనకి ఆరిజినేట్ అనేది అవుతుంది 3 రివర్స్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 బొగోతా, ఆప్షన్ 2 శివసముద్రం, ఆప్షన్ 3 దూద్సాగర్, ఆప్షన్ 4 కుంటల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివ సదస్సు. శివ సదస్సు ఈస్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వెషన్. హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్? పెన్సిలిన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ 2 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 3 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ 4 రోబర్ట్ కోచ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి పెన్సిలిన్ని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. 41st క్వెషన్. వాట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా? ప్రపంచంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 గంగాస్ డెల్టా, ఆప్షన్ 2 కృష్ణా రివర్ డెల్టా, ఆప్షన్ 3 మహానది రివర్ డెల్టా, ఆప్షన్ 4 సుందర్బన్ డెల్టా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టా ఈస్ ద లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా. అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా ఏది అంటే సుందర్బన్ డెల్టా. నెక్స్ట్ క్వెషన్. 42nd క్వెషన్. లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అగ్రగామి కాఫీ ఉత్పత్తిదారు. ఆప్షన్స్: ఆప్షన్ 1 బ్రెజిల్, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రెజిల్. బ్రెజిల్ అనేది ఇట్స్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఫస్ట్ పొజిషన్ కాఫీ ప్రొడ్యూస్ చేయడంలో ఫస్ట్ పొజిషన్లో బ్రెజిల్ ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. వాట్ డిడ్ స్వదేశీ మూవ్మెంట్ సాట్ టు? స్వదేశీ ఉద్యమం దేనిని కోరుకుంది? ఆప్షన్స్: ఆప్షన్ 1 ఎంకరేజ్ ఐడియాస్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్, స్వయం సహాయ ఆలోచనలను ప్రోత్సహించింది, ఆప్షన్ 2 స్వదేశీ ఎంటర్ప్రైజ్, స్వదేశీ సంస్థ, ఆప్షన్ 3 నేషనల్ ఎడ్యుకేషన్, జాతీయ విద్య, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్ పైవన్నీ. సో దీంట్లో స్వదేశీ మూవ్మెంట్ ఏం కోరుకుంది అని అంటే మన హెల్ప్ మనమే చేసుకోవాలి అనేసి ఒక ఐడియాని ఎంకరేజ్ చేసింది. దాంతోపాటు మన దేశంలో మన సంస్థలే పెట్టుకోవాలి అనేసి అనుకుంది. దాని తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్, చదువు కూడా ఎంతో అవసరము, మన వాళ్ళు చదువుకోవాలి అనే దాని మీద కూడా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వెషన్. 44th క్వెషన్. హూ ఈస్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 శక్తికాంత దాస్, ఆప్షన్ 2 రఘురామ్ రాజన్, ఆప్షన్ 3 సంజయ్ మల్హోత్రా, ఆప్షన్ 4 ఉర్జిత్ పాటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంజయ్ మల్హోత్రా. ఇప్పుడు కూడా ప్రెసెంట్ 2026 ఏప్రిల్కి కూడా మనకి సంజయ్ మల్హోత్రా గారే ఉన్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మనకి ఇప్పటికి కూడా చేంజ్ అవ్వలేదు. 2024లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు. నెక్స్ట్ క్వెషన్. 45th క్వెషన్. హూ అపోజ్డ్ జిన్నాస్ 2 నేషన్ థియరీ? జిన్నా 2 దేశాల సిద్ధాంతాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 2 మహాత్మా గాంధీ, ఆప్షన్ 3 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 4
జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు జిన్నా టూ నేషన్ థియరీని అపోజ్డ్, వ్యతిరేకించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్? ఖరీఫ్ పంటలకు రెండు ఉదాహరణలు ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ 1 వీట్, పీ, గోధుమ, బఠానీ. ఆప్షన్ 2 మస్టర్డ్, లిన్సీడ్, ఆవాలు, అవిసె గింజలు. ఆప్షన్ 3 ప్యాడీ, మేజ్, వరి, మొక్కజొన్న. ఆప్షన్ 4 వీట్, గ్రౌండ్నట్, గోధుమ, వేరుశెనగ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్యాడీ, మేజ్. ప్యాడీ, మేజ్ అనేవి మనకి ఖరీఫ్ సీజన్లో పండే పంటలు. నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ అలాయ్? మిశ్రమం అంటే ఏమిటి? మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటల్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమం. మిక్చర్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్, లోహం మరియు లోహం కాని మిశ్రమం. ఆప్షన్ ఏ ఓన్లీ, ఏ మాత్రమే. ఆప్షన్ ఏ అండ్ బి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి. మిక్చర్ అలాయ్ అనేసరికి మనకి రెండు మెటల్సే కలిసి మిక్స్ అయినప్పటికీ మనం అలాయ్ అనే అంటాము. ఒక నాన్ మెటల్ ఒక మెటల్ మిక్స్ అయినప్పటికీ మనం దాన్ని అలాయ్ అనేసే అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ప్రింటింగ్ ప్రెస్? ప్రింటింగ్ ప్రెస్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 లియోనార్డో డావిన్సీ. ఆప్షన్ 2 రూథర్ఫోర్డ్. ఆప్షన్ 3 గలీలియో. ఆప్షన్ 4 జాన్ గుటెన్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జాన్ గుటెన్బర్గ్ హ్యాడ్ ఇన్వెంటెడ్ ది ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్ని జాన్ గుటెన్బర్గ్ గారు కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 49th క్వశ్చన్, ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యున్నత శౌర్య పురస్కారం. ఆప్షన్ 1 అశోక చక్ర. ఆప్షన్ 2 మహావీర్ చక్ర. ఆప్షన్ 3 శౌర్య చక్ర. ఆప్షన్ 4 పరమ్వీర్ చక్ర. పరమ్వీర్ చక్ర ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియా అంటే పరమ్వీర్ చక్ర. భారతదేశంలో అత్యున్నత శౌర్య పురస్కారం. ఓకే, శౌర్య పురస్కారం ఏది అంటే పరమ్వీర్ చక్ర. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ రిసీవ్స్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది వరల్డ్? కింది వాటిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 సిల్చర్. ఆప్షన్ 2 చిరపుంజి. ఆప్షన్ 3 మౌసిన్డ్రామ్. ఆప్షన్ 4 గువాహటి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మౌసిన్డ్రామ్. మనకి ఎక్కువ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ పడుతుంది అని అంటే మౌసిన్డ్రామ్. దిస్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ ఇండియా ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 51st క్వశ్చన్, వాట్ ఆర్ ద టూ కంట్రీస్ టు హ్యావ్ హయ్యర్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీస్ దాన్ ఇండియా? భారతదేశం కంటే అధిక సగటు జనసాంద్రత కలిగిన రెండు దేశాలు ఏవి? ఆప్షన్స్: చైనా అండ్ జపాన్, బంగ్లాదేశ్ అండ్ జపాన్, చైనా అండ్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ అండ్ ఇండోనేషియా. మనకి బంగ్లాదేశ్ అండ్ జపాన్లో హయ్యర్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ అనేది ఉంటుంది. డెన్సిటీ అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక కిలోమీటర్కి ఎంతమంది మనుషులు ఉంటారు అనేదాన్ని మనము పాపులేషన్ డెన్సిటీ అని అంటాము. అలా అనేసి చూస్తే మన దేశంలో కన్నా బంగ్లాదేశ్ మరియు జపాన్లో ఒక కిలోమీటర్కి ఎక్కువ మంది మనుషులు యావరేజ్గా ఉంటారు అనేసి అంటున్నారు. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బంగ్లాదేశ్ అండ్ జపాన్లో హయ్యర్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 52nd క్వశ్చన్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. ఆప్షన్ 2 జస్టిస్ మదన్ బి లోకూర్. ఆప్షన్ 3 జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్. ఆప్షన్ 4 జస్టిస్ అరుణ్ మిశ్రా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ అనేవారు చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా వర్క్ చేస్తున్నారు. సేమ్ 2024లోనే మనకి వచ్చారు, చైర్మన్గా స్టార్ట్ అయ్యారు. ఇప్పటికి కూడా ఈయన్ గారే మనకి కొనసాగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 53rd క్వశ్చన్, డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ కెన్ జనరల్లీ బి డిటర్మైన్డ్ బై?
ఒక దేశ అభివృద్ధిని సాధారణంగా దీని ద్వారా నిర్ణయించవచ్చు. ఆప్షన్ 1 ఇట్స్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ దాని తలసరి ఆదాయం. ఆప్షన్ 2 ఇట్స్ యావరేజ్ లిటరసీ లెవెల్ దాని సగటు అక్షరాస్యత. ఆప్షన్ 3 హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇట్స్ పీపుల్ దాని ప్రజల ఆరోగ్య స్థితి. కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 4 ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ పైన పేర్కొన్నవన్నీను. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది ఎబోవ్. మనకి ఒక డెవలప్‌మెంట్ ఆఫ్ ది కంట్రీ అనేది ఒక దేశం డెవలప్‌మెంట్ అయింది అనేసి దేన్ని బేస్డ్ మీదుగా చెప్తాము అంటే, దాని పర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటే మన దేశం మొత్తము జీడీపీ మొత్తము అంటే మన దేశం మొత్తం ఇన్‌కమ్ బై మన పాపులేషన్ ఎంతుందో అది వేస్తే మనకి పర్ క్యాపిటా ఒక మనిషికి ఎంత అనేసి వస్తుంది. అది నెక్స్ట్ యావరేజ్ లిటరసీ లెవెల్ మన చదువు ఎంత మాత్రం మన యావరేజ్ అంటే ఎంతమంది చదువుకున్నారు అన్న దాన్ని బట్టి ప్రజల యొక్క హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది దాన్ని బట్టి ఒక కంట్రీ డెవలప్‌మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు. నెక్స్ట్ క్వెషన్. 54th question. The British established laws to abolish customs like sati in dash and to permit remarriage of Hindu widows. బ్రిటిష్ వారు డాష్‌లో సతీ వంటి ఆచారాలను రద్దు చేయడానికి మరియు హిందూ వితంతువుల పునర్వివాహాలను అనుమతించడానికి చట్టాలను ఏర్పాటు చేశారు. ఆప్షన్స్ 1829, 1850, 1857, 1830. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1829. 1829లో మనకి సతీని అబాలిష్ చేసేసి మళ్ళీ వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళని మనం సతి అంటాము. వాళ్ళని భర్త చనిపోయేసేది ఉంటే వాళ్ళు వెళ్ళి అక్కడే అతనితో పాటు వెళ్ళి చనిపోవాలి అనే దాన్ని మనము సతి అంటాం. సతీ సహగమనం అనేసి. అది జరగకూడదు అనేసి దాన్ని అబాలిష్ చేసేసి వాళ్ళు ఇంకా భర్త చనిపోతే విడోస్ అయితారు కదా! వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజెస్ అనేసి చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అనంటే 1829లో అని అంటున్నారు. నెక్స్ట్ క్వెషన్. హూ ఆథర్డ్ ద బుక్ 'పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా'? 'పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ దాదాబాయి నౌరోజీ has written 'Poverty and British Rule in India'. Next question. 56th question. Who raised the slogan 'Freedom is my birthright and I shall have it'? స్వేచ్ఛ నా జన్మ హక్కు మరియు నేను దానిని పొందుతాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్స్. ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 3 బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ 4 లాలా లజపత్ రాయ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బాల్ గంగాధర్ తిలక్ గారు మనకి ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనే స్లోగన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. 10th question. When is World Environment Day celebrated annually? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ 6th June, 5th June, 9th August, 10th December. Correct answer is 5th June. 5th June is celebrated as the World Environment Day every year. Next question. 58th question. The Yellow Revolution is related to పసుపు విప్లవం డాష్ కి సంబంధించినది. ఆప్షన్స్. ఆప్షన్ 1 ఫ్లవర్స్, ఆప్షన్ 2 ఆయిల్ సీడ్స్, ఆప్షన్ 3 వుడ్ చెక్క, ఆప్షన్ 4 మీట్ మాంసం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనము ఎల్లో రెవల్యూషన్ అనేసి అంటాము. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఇంతకుముందు మీరు టీజీ హైకోర్ట్ ఎగ్జామ్స్ అనేసి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినా ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ రెవల్యూషన్ అనేది ఎవరు అని ఏంటి అనేసి. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. దీని మీద టేబుల్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. అవన్నీ చూసుకుంటే మీకు ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. దాంతోపాటు స్లోగన్స్ ఇచ్చేసి ఆ స్లోగన్స్ ఎవరు చెప్పారు అన్నవి కూడా
అడుగుతున్నారు. కాబట్టి ఏ స్లోగన్ ఎవరు చెప్పారో కూడా చూసుకోండి. ఎగ్జామ్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. 59th క్వెషన్. మాన్సూన్ అరైవ్స్ ఇన్ ఇండియా అప్రాక్సిమేట్‌లీ ఇన్ భారతదేశంలో రుతుపవనాలు సుమారుగా ఈ సమయంలో ప్రవేశిస్తాయి. ఆప్షన్స్ ఎర్లీ మే, ఎర్లీ జూన్, ఎర్లీ జులై, ఎర్లీ ఆగస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎర్లీ జూన్. జూన్ ప్రారంభంలో మనకి మాన్సూన్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అయితుంది. ఫస్ట్ మనకి జూన్ ఫస్ట్ వీక్‌లోనే మనకి కేరళ నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఎంటర్ అయ్యి వెస్ట్ మాన్సూన్ రెయిన్స్ అనేవి పడతాయి మనకి. నెక్స్ట్ క్వెషన్. 68th క్వెషన్. వాట్ ఈస్ ద లీస్ట్ పొల్యూటింగ్ ఫ్యూయల్ ఫర్ వెహికల్స్? వాహనాలకు అతి తక్కువ కాలుష్యకారక ఇంధనం ఏది? ఆప్షన్స్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ, డీజిల్. ఆన్సర్ ఈజ్ సీఎన్‌జీ. సీఎన్‌జీ ద్వారా మనకి పొల్యూషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో 60 క్వెషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. రేపు ఇంకో నెక్స్ట్ వేరే క్వెషన్స్ తోటి వస్తాను. డైలీ ఇలానే నేను క్వెషన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, మీకు టీజీ హైకోర్ట్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కావాలి అనుకుంటే, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఇంకా ఏమన్నా వేరే వీడియోస్ మీద ఇంకా చేయాలి అనుకున్నా కమెంట్ సెషన్‌లో నాకు మెన్షన్ చేయండి. దాని ద్వారా నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనేసి అనిపిస్తుంది. నెక్స్ట్ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితూ ఉంటే ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ.